హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ని రెడ్డి బ్లాగ్స్. ఇట్స్ మీ హర్ని, మీ నెల్లూరు అమ్మాయి. అండ్ ఈరోజు అయితే మీకు పాస్తా రెసిపీ అయితే చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఇవి ఎందుకంటే పాస్తా బాయిల్ చేయడానికి. ఇక్కడైతే మేము 1 కప్పు పాస్తా అయితే తీసుకున్నాం. ఇవి లైట్గా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇవి అందులో యాడ్ చేసేయాలి. ఇవి వచ్చేసి ఒక 3/4 బాయిల్ అయ్యేంత వరకు అయితే మనం ఇవన్నీ కూడా బాయిల్ చేయాలి. ఇప్పుడైతే ఇది బాయిల్ అయిపోయింది. మనమైతే స్ట్రైనర్తో ఈ వాటర్ అనేది డివైడ్ చేసేయాలన్నమాట. ఇదైతే మనం 3/4 బాయిల్ చేయాలి, లేకపోతే ఇవి ఒకదానికొకటి స్టిక్ అయిపోతుంది. ఇదైతే చాలా అంటే చాలా ఈజీ రెసిపీ, క్విక్గా ఇంకా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే పాస్తా బాయిల్ చేయడం అయిపోయింది. ప్రిపేర్ చేసుకునేది ఎలా చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ క్యారెట్, బీన్స్, ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే మనం అల్లం అయితే వేసుకోవాలి. ఈ అల్లం అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, లేకపోతే తినేటప్పుడు కొంచెం ఘాటుగా తగులుతుంది. అండ్ వెల్లుల్లి కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసేయాలి. కొంచెం పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో అయితే వేసేయాలి. అండ్ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా ఇందులో వేసి మొత్తం అయితే మిక్స్ చేసేయాలి. ఇలా ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే క్యారెట్ ఇంకా బీన్స్ కూడా వేసేయాలి. ఇవి రెండు వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసేయాలి. అండ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం టొమాటోస్ కూడా యాడ్ చేసేయాలి. ఇలా టొమాటోస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేయాలి. అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేయాలి, కొంచెం వేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్ కూడా టేస్ట్కి తగినంత అయితే వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీకి మొత్తం ఆ స్పైసెస్ అనేది పట్టేంత వరకు. మనకైతే ఈ గ్రేవీ అనేది లైట్గా ఫ్రై అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ టొమాటో కెచప్ అయితే యాడ్ చేయాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిల్లీ సాస్ అయితే యాడ్ చేసేయాలి. ఈ సాసెస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో కొంచెం కార్న్ పౌడర్ వేసుకొని అందులోకి అయితే వాటర్ అయితే మిక్స్ చేసి ఈ గ్రేవీలో మిక్స్ చేసేయాలి. ఇప్పుడైతే మనకి ఈ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పాస్తా అనేది ఇందులో యాడ్ చేసేయాలి. ఇలా పాస్తా మొత్తం వేసిన తర్వాత ఈ గ్రేవీ మొత్తం ఆ పాస్తాకి పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకుంటే మనకి పాస్తా అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే మనకి పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఈజీగా ఇంకా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే గాయ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ని రెడ్డి బ్లాగ్స్.